అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు ఇలా ఉన్నాయి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనెను. అయితే ఒకటే చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. మంచిది. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా నమ్మకమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సకినేటిపల్లి సెంటినరీ జీడిఎం సంఘం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ 40వ వార్షికోత్సవ సభలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఇప్పటికే మా మీద నుంచి 2వ దినం దొర్లుతూ ఉంది. నీ దాసులు పాల్సన్ గారిని బలపరిచి మీరు వాడుకుంటూ వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను కూడా ఈ దినం రావడానికి ఉదయం మరలా ఈ సమయం కూడా నీ ప్రజల ముందు నీ మందిరములో నీ మాటల చేత వీరికి సేవ చేయడానికి మీరిచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాలలో అనాథ పిల్లల కొరకు గొప్ప పరిచర్యను అందిస్తూ ఉన్న డే స్ప్రింగ్ సంస్థ వారి కొరకు, ఈ దినం మా కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా సోదరుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా వారిని మలచండి. ప్రభువా, ఈ రాత్రి వేళ నీ పిల్లలంగా సంఘముగా రష్యా దాడికి చిక్కి దేశమంతా అతాకుతలమవుతున్న ఉక్రెయిన్ కొరకై భారంతో ప్రార్థన చేస్తున్నాం. నీవే సమాధాన కర్తవి, సమాధానానికి అధిపతివి. నీవు సమాధానం ప్రసాదించకపోతే యుద్ధ వాతావరణమే ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందని మాకు తెలుసు. ప్రభువా, ఉక్రెయిన్లో ఉన్న నీ ప్రజలు ఎంతో నలిగిపోతున్నారు. భయంతో, ఆందోళనతో వారు అల్లాడిపోతూ ఉండగా మీరు కనికరించాలని ప్రార్థన చేస్తున్నాం. జన నష్టము, ధన నష్టము, ఆస్తి నష్టం, వీటితో పాటు క్రైస్తవ సంఘం ఎంతో ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు మాకు అక్కడ కనబడుతుండగా సంఘముగా నీ పిల్లలంగా నీ పాదముల బట్టి బ్రతిమలాడుతున్నాము. ఒక నూతనమైన ప్రక్రియ ఆ ప్రాంతానికి మీరు చేయాలి అని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎవరిని లేపుతారో యుద్ధ వాతావరణం ఆగునట్లుగా నీవు లేపి దేవా, సమాధానకరమైన వాతావరణం అనుగ్రహించి పరిస్థితులు నిమ్మలపరచబడినట్లుగా కృపాకార్యం చేయండి. మరోసారి నీ సంఘముగా మేమంతా అడుగుతున్నాం. ప్రభువా, మీరు కనికరించాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు దర్శించకపోతే, మీరు జ్ఞాపకం చేసుకోకపోతే దేవా, ఈ పరిస్థితులను ఎవరు చక్కబెట్టలేరు అని మాకు తెలుసు. మా దేశంలో ఉన్న అనేక మంది పిల్లలు వైద్య విద్యను అభ్యసించడానికి ఆ దేశానికి వెళ్ళారు. ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో దేశంలో తల్లిదండ్రులు, అక్కడున్న పిల్లలు ప్రభువా ఎంతో తల్లడిల్లిపోతూ ఉండగా మీ కనికరము చూపండి. దయాళుడైన తండ్రి, ఇప్పటి వరకు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు. నీ మందిరములో నీ షకీనా ఉండాలి. కానీ నీ ప్రభావం మమ్ములను, మా సంఘాలను, మా కుటుంబాలను వదిలిపెట్టడానికి గల కారణం మా యొక్క విశ్వాసఘాతుకత్వం అని, మా వ్యభిచార బుద్ధి అని, మా విగ్రహారాధనే అని నీ దాసుని ద్వారా మాతో మీరు ముచ్చటిస్తూ వచ్చారు. మా పాపమును బట్టి నువ్వు మమ్మల్ని శిక్షించు దేవుడివే కానీ మరలా నీ వాగ్దానమును బట్టి, నిబంధన బట్టి జ్ఞాపకం చేసుకుని పునరుద్ధరించు దేవుడవని మరోసారి నీ దాసుని ద్వారా మా ముందుకు తెచ్చిన పరిశుద్ధ లేఖన తలంపుల కొరకై మీకు కృతజ్ఞతలు.
ప్రభువా, ఈ రాత్రి వేళ మరోమారు నీ పక్షంగా నీ ప్రజలకు నీ వాక్యం చెప్పేందుకు నిలబడ్డాను. ఇది నీ మందిరం, ఈ ప్రజలు నీ వారు, మేము మాట్లాడుకుంటున్నది నీ వాక్యం, నేనును నీ సేవకుడను. కనికరించండి, కృపాకార్యం చేయండి. యేసు నాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అమెరికా దేశానికి వేరొక దేశం నుంచి ఒక పిడేలు వాయించే వాయిద్య కళాకారుడు వచ్చాట. ఆయన రావడానికి గల కారణం ఏంటంటే, అమెరికా దేశంలో ఒక గాన కచేరీ ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన ఆ వైలన్, ఆ ఫిడేలు వాయించాలి. ఆయన ఎంతో కల ఉన్నటువంటి గొప్ప కళాకారుడు. ఆయన ప్రయాణం కొంచెం ఆలస్యమైంది. కొద్ది గంటలలో ఆ కచేరీ స్థలానికి ఆయన వెళ్ళవలసి ఉంది. ఆయనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని రూమ్లో పెట్టిన స్నేహితుడు అన్నాడు, మనకు టైం అయిపోతుంది, త్వరగా సిద్ధపడితే వెళ్ళిపోదాం కచేరీ స్థలానికి, మనుషులు మీ కొరకు వేచి చూస్తున్నారు అన్నాడు. సరే, ఆయన వాష్రూమ్కి వెళ్ళి తను సిద్ధపడుతున్న ఆ క్రమంలో ఖాళీగా కూర్చున్న ఆ దేశస్థుని కనిపించింది. నేను కూడా వైలిన్ వాయిస్తాను కదా, కానీ నాకంటే నా ఫ్రెండ్ చాలా బాగా వాయిస్తాడు, ఆయన ఎలాంటి వాయిద్యం ఆయన కలిగి ఉన్నాడో ఈ ఇన్స్ట్రుమెంట్ కొంచెం చూడాలి అని ఆయన కనిపించింది. సహజంగా వారు ఇతరుల యొక్క అనుమతి లేకుండా ఇతరుల వస్తువులు తాకరు. కానీ లోపల వచ్చినటువంటి ఆసక్తికి ఈ పెద్ద ఆయన ఆ వైలిన్ వాయిద్యం ఉన్న పెట్టెను తెరిచి చూసేసరికి వాయిద్యం నిజంగా చాలా గొప్ప వాయిద్యమే. కానీ ఆయనకు ఆశ్చర్యం కలిగించిన మరో సంగతి కనబడింది. ఆ సంగతి ఏంటనంటే, అందులో బోల్డ్ అన్ని ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాలన్నీ ఒకే ఫ్రమ్ అడ్రస్ నుంచి వచ్చాయి. అది కూడా ఈయనకు ఆశ్చర్యం అనిపించింది. మరొక ఆశ్చర్యపడే మరో సంగతి ఏంటనంటే, ఏ ఉత్తరం కూడా ఆయన చించి లోపల ఏం రాసిందో చదవలేదు. అన్ని ఉత్తరాలు ఒకే వ్యక్తి దగ్గర నుంచి వచ్చాయి. ఈయన ఆయా పట్టణాల్లో ఈ గాన కచేరీలకు వెళ్తున్నప్పుడు ఆయా పట్టణాలకు రాస్తూ వస్తున్నారు ఆ వ్యక్తి ఎవరో ఉత్తరాలు ఈయనకి. ఏ ఉత్తరము కూడా ఆయన చింపి అందులో ఉన్న సమాచారాన్ని చదవడం లేదు. ఈయనకి ఎంత నిర్లక్ష్యం ఏంటి అని అనుకున్నాడు. ఈలోగా ఆయన వాష్రూమ్ నుంచి బయటికి రాగానే ఈయన అన్నాడు, నీవు నన్ను క్షమించాలి, నీ అనుమతి లేకుండానే నీ ఇన్స్ట్రుమెంట్ని చూద్దామని నీ పెట్టి తెరిచి నువ్వు వాయించే ఇన్స్ట్రుమెంట్ నేను చూశాను, చాలా బాగుంది. కానీ నా పెట్టి తెరవగానే నాకు ఆశ్చర్యం కలిగించే ఒక సంఘటన నాకు ఎదురయ్యింది, నాకు బలి విడ్డూరం అనిపించింది అన్నాడు. ఏమిటి ఆశ్చర్యపడిన సంగతి అని అంటే, ఈయన గారు అన్నాడు, నీ పెట్టెలో బోల్డెన్ ఉత్తరాలు ఉన్నాయి, అన్నీ ఒకే వ్యక్తి దగ్గర నుంచి నీకు రాయబడ్డాయి. నువ్వు ఏ ఏ సిటీస్లో ఏ ఏ దేశాల్లో ఉన్నా అక్కడికి ఆ వ్యక్తి నీకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. కానీ ఏ ఉత్తరము నువ్వు చింపి చదవలేదేంటి? ఆ ఉత్తరము ఎందుకు అంత నిర్లక్ష్యంగా అలానే పెట్టెలో ఉంచావు అని అడిగాడు. అప్పుడు ఆ సంగీత కళాకారుడు అన్నాడు, ఆ ఉత్తరాలన్నీ ఒకే ఫ్రమ్ అడ్రస్ నుంచి వచ్చాయి కదా, అవి ఎక్కడి నుంచో కాదు, నా ఇంటి నుంచి నా భార్య రాసిన ఉత్తరాలే అన్నాడు. మరి నీ భార్య రాసిన ఉత్తరాలైతే ఎందుకు చదవలేదు అని అంటే, ఈయన అన్నాడు, నేను కూడా ఏ సిటీలోకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా నేను కూడా నా భార్యకు ఉత్తరాలు రాస్తుంటాను. నేను రాసిన ఉత్తరం ఆవిడ చదవదు, ఆవిడ రాసిన ఉత్తరాలు నేనెందుకు చదవాలి అన్నాడు. నాకు ఆమె ఉత్తరాలు రాస్తుంది, నేను చదవను. నేను కూడా ఉత్తరాలు రాస్తుంటాను, ఆవిడ గారు చదవదు అని అన్నాడట. దీనిని ఒక బైబిల్ వ్యాఖ్యానించే పెద్ద ఆయన ఏమన్నాడనంటే, బైబిల్లో దేవుడు క్రైస్తవ సంఘానికి పౌలు చేత 7 పత్రికలు, సంఘానికి అన్నాను సుమా, సంఘానికి 7 సంఘాలకు పత్రికలు రాశాడు. కొరింథీ సంఘానికి 2 పత్రికలు, తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు కలుపుకుంటే
మొత్తానికి ఈ 9 పత్రికలు 7 సంఘాలకు రాశాడు ఆయన. అలాగనే అపొస్తలుడైన యోహాను చేత ప్రకటన గ్రంథంలో మరొక 7 సంఘాలకు దేవుడు పత్రికలు రాయించాడు. ఆ బైబిల్ వ్యాఖ్యానకర్త ఏమంటాడనంటే, ఈ ఉదాహరణ ఆయన చెప్పి ఇలాగన్నాడు. ఈ వాయిద్య కళాకారుడు ఆయన రాసిన ఉత్తరాలు భార్య చదవదట, భార్య రాసిన ఉత్తరాలు నేనెందుకు చదవాలి అన్నాడు కదా. ఈ రోజున దేవుడు సంఘమును ప్రేమించి వ్రాసిన ఆయన ఉత్తరాలు మనం చదవకపోతే మనం రాసిన ఉత్తరాలు దేవుడు ఎందుకు చదవాలి అని ప్రశ్నించాడు. మీరు అనొచ్చు, మేమెప్పుడు రాసామండి దేవునికి ఉత్తరాలు అంటారేమో. ఉదయం లేవగానే మీరు ప్రార్థనలు చేస్తుంటారే, ఆ ప్రార్థనలో దేవునికి ఎన్నో ఉత్తరాలు పంపిస్తూనే ఉంటారు. నువ్వు నన్ను కాపాడు నాయనా, నువ్వు నన్ను నడిపించు నాయనా, నీవు నన్ను దీవించు నాయనా, నేను ఎక్కడికి వెళ్ళినా నీ తోడు నాతో ఉండనీ దేవా అని అసలు ఎన్ని ఉత్తరాలు రాస్తుంటామో దేవునికి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. మంచిది, ఉత్తరాలు రాయండి ప్రార్థనలో దేవునికి. కానీ మన ప్రార్థనలు, మన ఉత్తరాలు ఆయన చదివి జవాబులు ఇవ్వాలనంటే ఆయన ఉత్తరాలు కూడా చదవడం మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమతో తన హృదయాన్ని తెరిచి మనతో పంచుకుంటున్న సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే నూతన నిబంధన గ్రంథంలో ప్రభు తన హృదయాన్ని తెరిచి ప్రియులారా సంగమునకు తెలియచేసుకున్న ప్రేమ సమాచారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమాచారాలు మనం అధ్యయనం చేయటం మనకు నిజంగా ఆశీర్వాదకరమే. సరే, అపొస్తలుడైన పౌలు చేత 7 సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి అన్నాను కదా. ఈ 7 సంఘాలలో అపొస్తలుడైన పౌలుకు చాలా ప్రియమైన సంఘం ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘం. ఈ సంఘస్థులను ఆయన ఉద్దేశించి ఏమన్నాడో చెప్పనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును కిరీటమనయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి అన్నాడు. ఓ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘస్థులారా, మీరు నా ఆనందం, మీరు నా కిరీటం, మీరు నాకు ప్రియమైన వారు అన్నాడు. ఈ సంఘం అంటే ఆయనకు అంత ప్రేమ ఉంది. సరే, అంత ప్రేమ ఆయనకు ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే 3 ప్రధానమైన కారణాలు చూపిస్తాను, దయచేసి గమనించండి. మన సంఘాలు సేవకులకు ప్రియమైనవి కావాలన్నా, మన సంఘములు దేవునికి ప్రియమైనవి కావాలి అన్న ఈ లక్షణాలు మన సంఘాలకు రావాలి. సరే, ఏమిటి ఫిలిప్పీ సంఘానుకున్న గొప్ప సంగతి? నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అని రాసి ఉంది. ఈ వచనం మనకు తెలియచేస్తున్న సమాచారం ఏంటి అని అంటే, సంఘము అంటే ఎవరుండాలో ఫిలిప్పీ సంఘములో వారే ఉన్నారు. సంఘం అంటే ఎవరుండాలి? ఇక్కడ 3 రకాల మనుషులు మనం చూస్తాం. మొదటి రకం అధ్యక్షులు, రెండవ రకం పరిచారకులు, మూడవ రకం పరిశుద్ధులు. సంఘం అంటే ఈ 3 గుంపులు ఉండాలి. అధ్యక్షులు అనగా పెద్దలు అని అంటాం. అధ్యక్షులు అనే మాట బిషప్స్ అన్నారు, లేదా ప్రెస్బిటేరియన్స్ ఎల్డర్స్ అని అంటారు, లేదా షెపర్డ్స్ కాపరులు అని అంటారు. ఏదైనా ఒకటే పదం, ఒకటే పని కొరకు నియమించబడిన వారికి ఇవ్వబడిన బిరుదులవి. అధ్యక్షులు అంటే దేవుని వాక్యముతో సంఘమునకు సేవ చేసేటువంటి వాక్య సేవకులు అన్నమాట. ఈ ఫిలిప్పీ సంఘానికి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది గొప్ప సంగతి. రెండవ సంగతి ఏంటంటే పరిచారకులు ఉన్నారు. వీళ్ళని డీకన్స్ అని అంటాం, డీకనెసెస్ అని అంటాం. స్త్రీలు కూడా ఇందులో ఉండొచ్చు. అధ్యక్షుల్లో స్త్రీలు లేరు. అధ్యక్షురాళ్ళు, పెద్దమ్మలు, కాపరమ్మలు లేరు బైబిల్లో. అధ్యక్షులే ఉన్నారు. ఇది మగవాళ్ళకు దేవుడిచ్చిన పని. దేవుని వాక్యముతో వారు సంఘమునకు పరిచర్య చేయాలి. కానీ పరిచారకులు ఉన్నారు చూడండి, మగాళ్ళు ఉండొచ్చును, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చును. ఫీబే పరిచారకురాలు అని మనం చూస్తాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 2-3 వచనాల్లో పరిచారకురాలుగా స్త్రీలు కూడా ఉండొచ్చు. ఈ ఫిలిప్పీ సంఘానుకున్న విశేషం ఏంటి అని అంటే, వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు. అటు వాక్య సేవకులకు, ఇటు సంఘమున్న ఉందన్న పరిశుద్ధులకు మధ్యలో ఉండి శారీరకమైన
భౌతికమైన, మానసికమైన, ఆత్మ సంబంధమైన అన్ని రకాల సేవలు చేయడానికి పరిచారకులు సంఘములో నియమించబడగా ఈ సంఘమునకు పరిచారకులు కూడా ఉన్నారు. మీరు వాక్య సేవకులకు సహాయపడే వాళ్ళు, అలాగనే సంఘమున పరిశుద్ధులకు మీరు సేవలు అందించే వాళ్ళు. ఈ పరిచారకులు ఆ యొక్క పని చాలా ఉత్కృష్టమైన పని, కానీ కొన్ని సంఘాలలో వీలే కనబడరు. పరిచారకులు డీకన్స్ అని అంటే కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాల్లో మేము ఏలుబడి చేసేవాళ్ళం అనుకుంటారు. వారి పరిచారకులు పనోళ్ళు అనే విషయం మర్చిపోతుంటారు. సరే, వాళ్ళ సంగతి తట్టి పెట్టండి. ఈ ఫిలిప్పీ సంఘములో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు. వాక్య సేవకులకు, పరిశుద్ధులకు సేవలు అందించే పరిచారకులు కూడా ఉన్నారు. మూడో మాట ఏంటో తెలుసా? ఈ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు. వాక్య సేవకుల దగ్గర నుంచి వాక్య సంబంధమైన సేవలు పొందుకొని, పరిచారకుల దగ్గర నుంచి అన్ని రకాల సేవలు పొందుకొని యేసు ప్రభు యొక్క సారూప్యములోకి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధులు ఈ సంఘములో ఉన్నారు. మూడు మాటలు గమనించండి. ఈ చర్చిలో షెపర్డ్స్ ఉన్నారు, ఈ చర్చిలో సర్వెంట్స్ ఉన్నారు, ఈ చర్చిలో సెయింట్స్ ఉన్నారు. ఈ సంఘములో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు, ఈ సంఘములో పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారు, ఈ సంఘములో అందరి సేవలు అందుకునే పరిశుద్ధులు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, మీరు నాకు ప్రియమైన వారు, మీరే నాకు అతిశయము, మీరే నాకు కిరీటం. సంఘం అంటే ఎవరుండాలో వారున్నారు మీ సంఘంలో అన్నాడు. ఇది ఒక సంగతి. రెండవ సంగతి చెప్తాను చూడండి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు ఇట్లున్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అని అంటే, సంఘం ఏ పని మీద ఉండాలో ఈ సంఘం ఆ పని మీదనే ఉంది. సంఘం ఏ పని మీద ఉండాలి అంటే, యేసు ప్రభువు వెళుతూ వెళుతూ చెప్పాడు సంఘానికి ఒక ఆదేశం, దాని గ్రేట్ కమిషన్ అన్నా. ఏమన్నాడు ఆయన? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇయ్యండి అన్నాడు. అలాగనే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పి సమస్త జనులను శిష్యులుగా చేయండి. యేసుక్రీస్తు యొక్క బోధలు ఏదైతే వారు విన్నారో అది ఇతరులకు బోధించమని కూడా ఆయన ఆదేశించాడు. అమ్మ, వింటున్నారు కదూ? సంఘం అంటే వినండి ప్రియులారా, అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకొని స్తోత్రాలు చెప్పి సంబరపడి నవ్వుకొని పలకరించుకొని చట్టాపట్టాలు వేసుకొని బంధువులు కలుసుకొని వేడుకలు చేసుకునే పని కాదు క్రైస్తవ్యాన్ని. క్రైస్తవ సంఘానికి దేవుడు అప్పగించిన అతి ఉత్కృష్టమైన సర్వోన్నతమైన పనేమిటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు మీరు సువార్తను ప్రకటించండి. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సంఘం సువార్త పనిలో ఎంత వెనకబడిందో నేను మీకు వేరుగా చెప్పనక్కరలేదు. నాకు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఎరిగిన వాళ్ళ ముందే ఎంతకాలం అని చెప్పుకుంటాము? యేసు ప్రభు మాటలు తెలియవా? యేసుక్రీస్తు ఆ వాక్యాల వివరణ వీళ్ళకి ఆదివారం లేక ఆ ప్రత్యేకమైన కూడికల్లో దైవ సేవకులు చెప్పడం లేదా? మళ్ళీ ఆ పాటి దానికి ప్రత్యేకమైన కూడికలేంటి, మా వాటి బోధకులు పిలవడం ఏంటి? మీ వచ్చిన వాళ్ళం ఎరిగిన వాళ్ళకే మాట్లాడుకుంటున్నాం ఏంటబ్బా అని బాధ అనిపిస్తుంటుంది. నేను అందుకే రత్నరాజు గారు కన్నాను, అయ్యా ఇక నన్ను పిలవడం మానేయండి. 27 సంవత్సరాలుగా మీ కోనసీమ తిరిగాను, 27 సంవత్సరాలుగా మీ కోనసీమ తిరుగుతూ ఉన్నాను. అంకుల్ శకామన్ అంకుల్తో కలిసి, పాలసన్ గారు నాన్నగారితో కలిసి కూడా వేదిక పంచుకొని వాక్యం చెప్పిన దినాలు దేవుడు అనుగ్రహించినాడు నాకు. ఆ పెద్దవాళ్ళు వాళ్ళతో కలిసి మళ్ళీ ఈ రోజు వరకు తిరుగుతున్న, ఎంతకాలం చెప్పిన వాళ్ళుగా చెప్పుకొని తిరుగుతాము? యేసు ప్రభువు నిజమైన దేవుడని ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల మంది లోకములో ఉంటుండగా యేసును గురించి మరొక ప్రసంగం వీళ్ళకి చెప్పే పని నాకెవడిచ్చాడు, వినే హక్కు మీకు ఎవడిచ్చాడు అనిపిస్తుంది. వింటున్నారా మీరు? సంఘముగా మనం ఏ పని మీద ఉండాలో ఆ పని ఎప్పుడో మర్చిపోయాం మనం. నేను అందుకే ఒక మాట అంటుంటాను, సువార్త చెప్పని సంఘం అది ఒక చచ్చిన సంఘం, డెడ్ చర్చ్. ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, పైసలుంటే ఉండొచ్చు, మనం అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ సువార్త చెప్పని సంఘాలు అవి చచ్చిన సంఘాలే.
యేసు దేవుడని ఎరగని ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. పాపక్షమాపణ ఎలా వస్తుందో తెలియదు. మంచిగా జీవించడానికి శక్తి ఎలా దొరుకుతుందో తెలియదు. పరలోక రాజ్యానికి ప్రవేశించడం ఎట్లనో తెలియదు. జీవితం సరిగా జీవించడం ఎట్లో బోధ చెప్పేవాళ్ళు ఎవరు లేక అల్లాడిపోతున్నారు బయట లోకంలో. మనం చెప్పవలసిన మాటలు మనం చెప్పలేదు గనక వేరొక మాటలు విని వారు మభ్యపడి మోసగించబడి నరకానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున సంఘం ఒక రోజున దేవుని ఎదుట దోషిగా నిలబడక మానదో. మీ సంఘమైనా మా సంఘమైనా సువార్త చెప్పని సంఘాలు ఇవి చచ్చిన సంఘాలు. పైసలుంటే ఉండొచ్చు, మనకు ప్రోగ్రాంలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మన భోజనాలు చేస్తే చెయ్యొచ్చు, వేడుకలు సంబరాలు ఎన్నన్నా మీరు చెయ్యండి. సువార్త ప్రకటన చేయడానికి నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీకు ఎవాంజలిజం బడ్జెట్ అంతా ఈ సంవత్సరం? గాస్పెల్ ట్రాక్ట్స్ ముద్రించడానికి ఎంత మీ బడ్జెట్? సువార్త దండయాత్రల కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి? సంఘాల దగ్గర దీనికి సమాధానమే కనబడడం లేదు. సువార్తగా వెళ్ళేవారు లేరు, సువార్తని చెప్పేవారు లేరు, సువార్త కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక వేసే సంఘాలు లేవు. అందుకనే ఈ రోజున భూమి మీద ఉన్న క్రైస్తవ్యం చాలా వరకు చచ్చిన క్రైస్తవం లాగే అనిపిస్తున్నది. నేను ఎవరిని నిందించడం లేదు సుమి. అసలు ప్రభు మనకు అప్పగించిన ఆ సర్వోన్నతమైన పని, ఉత్కృష్టమైన పని, సువార్త ప్రకటించే పని మనం ఎలా వదిలేసామండి? దాని గురించిన శ్రద్ధ లేకుండా అయిపోయామేంటి మనం అనిపిస్తుంది. సరే, మీ సంగతి మీరు ఆలోచించుకోండి. పౌలు భక్తుడికి ఫిలిప్పీ సంఘం ఎందుకంత ప్రియమైన సంఘం అయిందనంటే, సంఘం అంటే ఎవరుండాలో వారే ఉన్నారు, సంఘం అంటే ఏ పని మీద ఉండాలో ఆ పని మీదనే ఉంది. మూడో మాట చెప్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. చాలా చెప్పొచ్చు, కానీ అన్ని అవసరం లేదు. కొంచెం అవసరమైనవే మీ ముందుకు తెస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమును అయ్యున్నాయి అన్నాడు. ఈ వచనములో భక్తుడు అంటాడు కదా, ఏమండి మీ సంఘం ఎలా ఉందో తెలుసా? సేవకుల అవసరాలు గమనించే సంఘం మీరు, సేవ అవసరాలు గమనించే సంఘం మీరు, సంఘం యొక్క అవసరాలు గమనించే సంఘం మీరు. సంఘం అంటే ఏది ఉండాలో అది మీ దగ్గర ఉంది. సంఘం అంటే ఏది ఉండాలి? దాతృత్వం ఉండాలి. సేవ కొరకు దాతృత్వం, సేవకుల అవసరాల కొరకు దాతృత్వం, సంఘం యొక్క అక్కరల కొరకు దాతృత్వం, ఇవన్నీ చక్కగా మీ దగ్గర కనబడుతున్నాయి. సంఘం అంటే ఏది ఉండాలో అది మీ దగ్గర ఉంది. అందుకే మీరే నా కిరీటం, మీరే నా ఆనందం, మీరే నాకు ప్రియమైన వారు. వింటున్నారా? ఫిలిప్పీ సంఘమా, సంఘం అంటే ఎవరుండాలో వారు ఉన్నారు నీలో. మీరు నాకు భలే నచ్చారు. సంఘం అంటే ఏ పని మీద ఉండాలో మీరు ఆ పని మీద ఉన్నారు, నాకు భలే నచ్చారు. సంఘం అంటే ఏది ఉండాలో అది మీ దగ్గర కనబడుతున్నది, మీకు మన భలే నచ్చారు అని ఆ సంఘమును పదే పదే ప్రేమతో అభినందించిన దేవుని సేవకుడు వారిని ఆధ్యాత్మిక జీవితం కొరకు వారిని పురుగొల్పడానికి, వారిని ఉజ్జీవపరచడానికి, వారిని రేపడానికి ఆయన ఎన్నో సూచనలు ఇచ్చాడు. ఈ రాత్రి ఒక సూచన చెప్తాను. రేపు వెళ్ళిపోయే లోపుగా మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో నేను చదువుతున్న, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మీ సంఘ స్థాపకునుగా, మీ సంఘములో కొంతకాలం ఉండి మీకు సంఘమును స్థాపించిన తర్వాత సువార్తికుడుగా సువార్త చెప్పాను, సంఘ స్థాపకునిగా సంఘం స్థాపించాను, కాపరిగా కొద్ది రోజులు మీ మధ్య ఉన్నాను, అటు తర్వాత బోధకుడుగా మీకెంతో బోధ చేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గర పరిచర్య బాగా జరగడానికి మంచి నాయకత్వం కూడా తయారు చేశాను. అట్లా వెళ్ళిపోయిన నేను ఒక సూచన మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది నా అనుభవంలో నుంచి మీకు ఒక సూచన, నా అనుభవంలో నుంచి మీకు ఒక ఇన్స్ట్రక్షన్. అదేంటనంటే, ఒకటే చేయుచున్నాను, డూయింగ్ వన్ థింగ్. నేను ఒకటే చేయుచున్నాను.
ఈరోజు క్రైస్తవులు ఈ ఒకటి చేయడం నేర్చుకోవాలి. సరే, ఈ ఒకటి సంగతి చెప్పే ముందు నూతన నిబంధనలో ప్రియమైన స్నేహితులారా, దీనితో కలుపుకుంటే ఒకటి అనే విషయాలు 5 మార్లు వస్తాయి. ఒకటి అనే విషయాలు 5 మార్లు వస్తాయి. నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలు ఒక అనుభవం కలుపుకుంటే 5 మార్లు వస్తాయి. 27వ కీర్తన 4వ చరణంలో 27వ కీర్తన 4వ చరణంలో దావీదు అంటాడు కదా, దేవుని యొద్ద ఒక్క వరము అడిగి తిని, నేను కోరుతున్నది ఒకటే. అదేంటో తెలుసా? దేవుని మందిరములో నివసించాలని, ఆయన మందిరములో ఆయన గురించి ధ్యానం చేయాలని, ఆయన ప్రత్యక్షత చూడాలని నా ఆశ, నా కోరిక. ఆ ఒక్క కోరికే దేవుణ్ణి అడుక్కుంటున్నానన్నాడు. ఎంత మంచి కోరికో! నా రాజ్యం స్థిరపరచు, నా సింహాసనాన్ని స్థిరపరచు, నా సైన్యాన్ని బలోపేతం చెయ్యి, నా యొక్క కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించే. ఇది కాదు దావీదు ప్రార్థన. ఒక్కటి కోరుకుంటున్నాను దేవా, నా కోరిక ఏంటో తెలుసా? నీ మందిరములో నేను నివసించాలి. నేను నివసించినప్పుడు నీ ప్రత్యక్షతను చూడాలి. నీ మందిరములో నివసించినప్పుడు నిన్ను గూర్చి ధ్యానాలు చేసుకోవాలి. నేను చచ్చే వరకు నీ మందిరములో జీవించే ఆ వరం ఒక్కటి నాకు ఇవ్వు చాలంతే. కోరుకుంటున్న ఒక్క వరం దావీదు అనుభవం. మరో మాట విజ్ఞాపకం చేస్తాను. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో 21వ వచనములో ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతను ధనవంతుడు, అధికారి, యవనస్తుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. వచ్చి నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అని అంటే, యేసు ప్రభు ఏదో ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని మాటలు చెప్పగానే అతగాడు అన్నాడు, బాల్యము నుంచి వీటిని అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. వెంటనే యేసు అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అన్నాడు. దావీదేమో కోరుకుంటున్నది ఒక్కటన్నాడు. యేసేమో ఈ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు పూడ్చుకోవలసింది ఒక్కటి అన్నాడు. నువ్వు పూడ్చుకోముంది ఇది, అది నీ కొదువ. ఏమిటా కొదువ అంటే, నీవు దేవుని ప్రేమించిన వాడవైతే నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే. కానీ వాడు మిగుల ఆస్తిపరుడు గనక వాడు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు ఇంటికి వెళ్ళిపోయాడట. వాడు కొదువ వాడు పూడ్చుకోలేకపోయాడు. వాడు లోటు వాడు తీర్చుకోలేకపోయాడు. ఆ కొదువతోనే వెళ్ళిపోయాడు, దుఃఖముతో వెళ్ళిపోయాడు. నిత్య దుఃఖానికే పోయి ఉంటాడు వాడు. దేవుని ప్రేమించే మనసు లేదు. నీతిగానే జీవించాడు. అధికారి అయినా ధనవంతుడైనా నా డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి నిత్య జీవం రాదని యేసు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన నైతిక చట్టాలన్నీ, మోరల్లా అంతా బాగా పాటించినటువంటి వాడే అన్ని విషయాల్లో చాలా బాగున్నాడు. కానీ ఈ ఒక్కటే కొదువుగా ఉంది. ఏమిటి అంటే, దేవుని ప్రేమించడం, యేసును ప్రేమించడం. ఇలా మీతో చెప్తాను, వినండి ప్రియులారా. క్రైస్తవులం మనం దేని కొరకు పిలువబడ్డామనంటే, దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని తిరిగి ప్రేమించడానికే పిలువబడ్డాం. అదే రియల్ వర్షిప్ అంటే. నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రేమను అనుభవిస్తూ తిరిగి దేవుని ప్రేమించగలగడమే రియల్ వర్షిప్. అందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు. కానీ యేసును ప్రేమించే మనసు లేక, ధర్మం మీద తనకున్న మమకారాన్ని చంపుకోలేక, మీరంటే ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయాడట. ఆ ఒక్క కొదువ తెచ్చుకోలేకపోయాడు. ఇది రెండో సంగతి. దావీదుదేమో ఒక్క వరము. అమ్మ వింటున్నారు కదూ? ఈ ధనవంతుడు యవనస్తుడైన అధికారిదేమో ఒక్క కొదువ. మరో సంగతి చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 42వ వచనంలో యేసు ప్రభు మరియను ఉద్దేశించి అన్నాడు ఒక మాట. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పే ఆ కాంటెక్స్ట్లో ప్రభు అన్నమాట చదువుతాను చూడండి. 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని చెప్పాను. 41వ వచనం ఎండింగ్లో చూడండి ఏమన్నాడు? అవసరమైనది ఒక్కటే. దావీదుదేమో వరమొక్కటే. ఈ ధనవంతుడు అధికారి యవనస్తుడిదేమో కొదువొక్కటే. ఇక్కడ మరియమ్మతో ప్రభు మాట్లాడిన మాటలో అవసరమైనది ఒక్కటే. ఏమిటి అవసరమైనది?
వినండి ప్రియమైన స్నేహితులారా, మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి నువ్వు విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మర్యాద ఏర్పాటు చేసుకుంది అన్నాడు. ప్రియులారా, ఏమిటి ఈ ఒక్కటే అంటే, తనకున్నటువంటి అన్ని పనులు పక్కన పెట్టి యేసుతో ఉండడానికి, ఆయన బోధ వినడానికి, ఆయనతో సావాసం చేయడానికి కొంత సమయం కేటాయించింది చూడండి. అదే మనుషులకు అవసరమైనది ఆ ఒక్కటి. మనందరి జీవితాలకు అవసరమైన ఆ ఒక్కటి ఏంటనంటే, మనము కొంత సమయం దేవునితో కూర్చోవడానికి కేటాయించి ఆయన చెప్పిన బోధ విని ఆయనతో సావాసం చేయడం, అది మనకు ఆశీర్వాదం. ఈ ఒక్కటి వదిలేసాము. వినండి ప్రియులు, చాలా బిజీ, దేవునితో కూర్చోవడానికి టైం లేదు. కానీ వినండి ప్రియ, దేవుని కొరకు పనిచేయడానికి బిజీ అయిపోయాం. నీ పని ఆయనకు అవసరం లేదు, ముందు ఆయనతో కూర్చో. అసలు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఏర్పరచుకొని నియమించిందే తనతో ఉండడానికట. చదువుతాను చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండునట్లును, ముందు సేవ చేశాకండి, ముందు నాతో ఉండండి. వారు తనతో కూడా ఉండునట్లు, ఇది అవసరమైన ఆ ఒక్కటి, మనం యేసుతో పాటు ఉండడం. ఈ రోజున యేసుతో పాటు ఒంటరిగా, యేసుతో పాటు మౌనంగా, ఏకాంతంగా కూర్చోవడం మనకి వచ్చా? నేటి క్రైస్తవ్యానికి సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, ఈ 2 పదాలు చాలా ఇబ్బందికరమైన పదాలు అయినాయి. మౌనంగా దేవుని దగ్గర కూర్చోవడం, ఏకాంతంగా దేవుని దగ్గర కూర్చోవడం మనకు చాలా కష్టమైన పనులండి ఇవన్నీ. మన మంది మనుషులం, జనాలతో ఉంటేనే సరదా. మన శబ్దాలు మరిగిపోయినాం, శబ్దాలుంటేనే సరదా. మౌనంగా ఉండడం అంటే కష్టం, ఒంటరిగా ఉండడం అంటే కష్టం. కానీ యేసు అంటున్నాడు, ముందు నాతో ఒంటరిగా ఉండండి, నా ఎదుట మౌనంగా కూర్చోండి, నన్ను మాట్లాడనివ్వండి, నాతో సావాసం చెయ్యండి, ఇది అవసరమైనది అన్నాడు. అమ్మ వింటున్నారా? దావీదుదేమో ఇవ్వండి ఒక్క వరము, వింటున్నారు కదూ. ధనవంతుడు అధికారి యవనస్తుడుదేమో ఒక్క కొదువ. మరియ దగ్గరకు వచ్చేసరికి అవసరమైన ఆ ఒక్క అవసరం ఆమె తీర్చుకుంది. యేసు ప్రభు అభినందిస్తా ఉన్నాడు దానికి. మరో మాట మీతో చెప్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం, ఇక్కడ కూడా మరొకటి ఉంది. క్రైస్తవులందరి జీవితంలో ఇవి తప్పనిసరి అనుభవాలని నేను కనెక్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 9వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా, 25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. వాడు అనగా గుడ్డివాడై బాగుపడిన వాడు ఇట్లా అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనేను. నేను ఒక్కటి ఎరుగుదు, ఇది నా అనుభవం అండి. నా అనుభవం ఒక్కటే. ఒకప్పుడు పాపమును బట్టి, నా శరీర పరిస్థితిని బట్టి గుడ్డివాడనై ఉంటేని, ఇప్పుడు ఆయన చేసిన పరిచర్య వలన ఇప్పుడు నేను చూచుచున్నాను. నా అనుభవం ఒక్కటే. వినండి ప్రియులారా, మనందరికీ యేసుతో ఒక అనుభవం ఉండాలి. మనందరము యేసుతో ఒంటరిగా గడిపే వాళ్ళం కావాలి. మనమందరము యేసుని బట్టి మన కొదువులు తీర్చుకోవాలి. మనమందరము దేవుని సందులో ఉండేందుకు తపన పడాలి. ఆ ఒక్కటి. ఇప్పుడు పౌలు కూడా ఆ ఒక్కటే మాట్లాడుతున్నాడు. దావీదేమో దేవుని యొద్ద ఒక వరం అడిగానన్నాడు. యేసయ్యేమో నీ కోట కొదువుగా ఉందన్నాడు. మరియమ్మ విషయమై అవసరమైనది ఒక్కటే, అది ఆమె ఏర్పరచుకుంది అన్నాడు. ఎక్కడేమో గుడ్డివాడు చూపు నొందిన తర్వాత ఒకటి మాత్రమే ఎరుగుదును, ఇది నా సాక్ష్యం, ఇది నా అనుభవం అంటున్నాడు. ఇలాంటి అనుభూతులు మన జీవితంలో ఉంటే చాలు, గోల్డెన్ అక్కర్లేదు. ఆ ఒక్కటి నీ బతుకులోకి రాని. ఏ ఒక్కటో దేవుని సందులో బ్రతకాలనే తపన పడతావో, లేక దేవుని ప్రేమించి నీ ఆధ్యాత్మిక కొదువులే తీర్చుకుంటావో, లేకపోతే ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనతో సావాసమే చేస్తావో, ఆయన వల్ల పొందిన మేలులను సాక్ష్యంగా చెప్పే అనుభవాలు పంచుకుంటావో, ఆ ఒక్కటి నీ దగ్గర ఉండనివ్వండి. ఏదైనా ఒక్కటి ఉందా? ఆ ఒక్కటి. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, ఆ దిశగా మీరు ఈ లేఖనాలు ఆలోచిస్తూ ఉండండి. పౌలు చెప్పే మాట ఇప్పుడు వివరించేస్తాను. ఏమంటున్నాడో తెలుసా? అయితే నేను ఒకటి చేయుచున్నాను అన్నాడు. ఒకటి చేయుచున్నానని 2 చెప్పాడు ఈయన.
ఏమంటే ఒకటి చేయుచున్నానని రెండు చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? ఈ రెండు కలిపితే ఒకటన్నమాట. ఏమిటి ఆ రెండునంటే, మొదటి మాట వెనుక ఉన్న వాటిని మరిచాను, అది ఒకటి. ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను, ఈ రెండు కలిపితేనే నాకొకటి. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. ఈరోజు క్రైస్తవ సహోదర సహోదరీలమందరము వెనుక ఉన్నవి మరవవలసినవేంటో చెప్తాను, ముందున్న వాటి కొరకు వేగిరపడవలసినవేంటో చెప్తాను. ఈ అనుభూతులు మన దగ్గర ఎందుకు ఉండాలో చెప్పి నేను ముగించేస్తాను. వెనుక ఉన్నవి మరవలసినవేవో చెప్తాను, ముందున్న వాటికి వేగిరపడ్డం ఏంటో చెప్తాను. ఈ అనుభవంలో మనం ఎందుకు ఉండాలో చెప్పి నేను ముగించేస్తాను. మొదటి మాట, వెనుక ఉన్నవి మరచి. ఏమి మరవాలి అని అంటే, మొదటి మాట గతకాలపు పాపములు, పాస్ట్ సిన్స్. ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చావు, నీ పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో మరణించినాడని, సమాధి చేయబడ్డాడని, మృత్యుంజయుడిగా తిరిగి లేపబడ్డాడని, ఇది నమ్మిన కారణం చేత నువ్వు పాపక్షమాపణ పొందినావని, నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడు తీర్చబడ్డావని వాక్య వాగ్దానమును బట్టి నమ్మితే, అమ్మ వింటున్నారా, ఆయన మరణం ఆయన పునరుద్ధానం దేవుని పిల్లలకు రెండు తెచ్చిపెట్టాయి. ఆయన మరణములో మనకు పాపక్షమాపణ వచ్చింది, ఆయన తిరిగి లేవటములో నీతిమంతులమయ్యే స్థానం వచ్చింది. ఇది నా సొంత భాష్యం కాదు, దేవుని వాక్యములోనే ఉంది, చూపిస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఇలా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 4:25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన లేపబడింది మనము నీతిమంతులం అవ్వడానికి, ఆయన మరణించింది మన అపరాధములకు క్షమాపణ రావడానికి. ప్రియమైన అక్క, ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, ఈ రోజున ఆయన మరణం ఆయన పునరుత్థానం నువ్వు నిజంగా నమ్మితే, నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపడితే నీకు పాపక్షమాపణ వచ్చింది, నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుడే నీ విశ్వాసం యేసునందు ఈ రెండు కారణాలకు ఉంచినందున ఆయన ఏమంటున్నాడో తెలుసా? యు ఆర్ జస్టిఫైడ్. నువ్వు నీతిమంతుడివే అంటున్నాడు, నువ్వు నీతిమంతురాలవే అన్నాడు. మరో మాట ఏమంటావు? యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడిపోయినావు అంటున్నాడు. అన్న దేవుడు, వినండి ప్రియులారా, మన పాపాలన్నీ మర్చిపోతున్నట్ట. కనుక మనం ఏం చెయ్యాలనంటే, ఆ గతకాల పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినాడు, ఆయన సమాధి గెలిచి తిరిగి లేచినాడు, నేను క్షమించబడ్డాను, నేను నీతిమంతుడయ్యాను గనక ఆ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోకూడదు అనే వైఖరి మనకు రావాలి. ఈరోజు చాలామంది ఎందుకు ఆనందంతో ప్రభువుని ఆరాధించలేరు అంటే, వాళ్ళ గతకాలపు పాపాలు వాళ్ళని గిచ్చుతూ ఉంటాయి. నువ్వు అలాంటోడివి కదా, నువ్వు ఇలాంటి దానివి కదా, అప్పుడు ఈ తప్పు చేసావు కదా, ఇప్పుడు ఈ తప్పు చేసావు కదా. ఓఎస్, నేను తప్పు చేసిన మాట నిజమే, కానీ నా పాప శాపముల కొరకై యేసు సిలువలో మృతి చెందాడు, 3వ దినమ సమాధి గెలిచి లేచాడు, నేను క్షమించబడిన వ్యక్తిని, నీ నీతిమంతుడైన వ్యక్తినని మన సంతోషంగా ప్రియులార వ్యక్తపరచడం మనకు చేతకాక దేవునిలో ఆనందించలేకపోతున్నాం. దేవుని క్షమాపణ యొక్క సౌందర్యం చెప్తాను వినండి. ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్. దేవుని క్షమాపణ యొక్క అందం జ్ఞాపకం చేస్తాను వినండి. 103వ కీర్తన 12వ చరణంలో అంటాడు కదా, పడమటికి తూర్పెంత దూరమో మీకుని మీ అతిక్రమములకు ఆయన ఎంత ఎడమ కలుగు చేసి ఉన్నాడు అన్నాడు. నువ్వు నిజముగా క్షమించబడిన మాట వాస్తవమైతే, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడిన మాట వాస్తవమైతే, నీకుని నీ పాపములకును దేవుడు అంత ఎడమ కలుగు చేశాడు. ఇది నమ్మడం చేత కావాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుంచి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేశావు. ద బ్లేడ్ ఆఫ్ యువర్ బ్యాక్, దేవుని యొక్క వెనుక వైపు ప్రియుల ఆ మధ్యలోకి ఏమంటే ఆయన ఇసిరేశాడంట ఆయన మన పాపములను.
ఆయనే క్షమించిన తర్వాత, నిన్ను నీతిమంతుడిగా తీర్చిన తర్వాత, నీ పాపముల విషయమై ఆయన ఎలాంటి వైఖరి కలిగి ఉంటే, ఇంకా నీ పాపాలు జ్ఞాపకం చేసుకొని క్షమించబడలేని, ఎవడి నీతిమంతుడు కాలేని మనిషిగానే ఉన్నట్టు మదనపడుతూ జీవించడం ఇది సరికాదు. వెనుకొన్నవి మరవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేతు అన్నాడు. ఆ పైవచనం అంటాడు, నాకు బలి ఇష్టమైన మాట అది. ఏమన్నాడో తెలుసా? చూడండి, తన స్వాస్యములో శేషించిన వారి దోషముని పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నిర్దోషముడైన వాడెవడైనా ఉన్నాడా? ఓ దేవా, నీలాగా క్షమించేవాడెవడైనా ఉన్నాడా? ఇలా చెప్తాను వినండి. ఈ బైబిల్ దేవుడు క్షమించలేని పాపాత్ముడి భూమి మీదకి ఎవడ పుట్ల. ఈ బైబిల్ దేవుడు క్షమించలేని పాపాత్ముడు ఇంకా భూమి మీద ఎవడు పుట్టల. ఈ బైబిల్ దేవుడు క్షమించలేని పాపం ఈ భూమి మీద ఏ మనిషి చేయలేడు. తెలుసా మీకే సంగతి? ఆయన క్షమాపణ యొక్క ఔన్నత్యం అంత గొప్పది. ఆయనలాగా క్షమించగలిగిన వాడు ఎవడున్నాడు ప్రియులారా? అందుకని ఆయన క్షమించి మన పాపములను సముద్ర అగాధంలో పడేస్తున్నట్ట. దావీదంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం చేసినాడని. యెషయా అంటున్నాడు, ఆయన వీపు వెనక తట్టు పారవేశాడని. మేక అంటున్నాడు, సముద్రపు అగాధంలో పడేశాడని. హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అబద్ధమాడనేరని నమ్మదగిన దేవుడు మనతో ఎలాగ సెలవిస్తున్నాడు. ఏమనో తెలుసా? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోను. మరి నీవెందుకు నీ పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మరవ్వా నీ గతకాలపు పాపాలు? అందుకే దేవుల్లో ఆనందించడము చేతకాక, ఆనందం ఎప్పుడైతే లేదో ఆరాధించడము చేతకాక, ఒక నామకార్థ ఎవడి పేరుకు మాత్రమే క్రైస్తవులంగా జీవించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం భ్రష్టు పట్టించుకోవడం ఇది సబబు కాదని ఈ సభల్లో దేవుడు మనల్ని కలుసుకుంటున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయనే మర్చిపోయాడు. మరవడం నేర్చుకో ఈ రాత్రి వేళ. నువ్వు మరవలేదనుకో, నిన్ను నీవే క్షమించుకోలేకుండా అయిపోతావు. నిన్ను నీవే క్షమించుకోలేకపోతే నేను ఇలాంటి దాన్ని, నేను ఇలాంటి వాడిని, నేను బతికొండడం ఎందుకు, నేను చస్తే మంచిది, చీపాడు జీవితం అని నీ జీవితం మీద నీకే అసహ్యం వేస్తుంది. న్యూనతాభావంలోనికి వెళ్ళిపోతావు. ప్రభు నిన్ను క్షమించినాడు, నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకునే పని లేదు. ఇది మొదటి మాట. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా వెనుక ఉన్నవి మరచి, నా వెనుక నా గతకాల పాపాలు ఉన్నాయి. నేను దోషకుడున కానా, నేను హంతకుడున కానా, నేను హానికరుడున కానా, యేసును నమ్మిన శిష్యులను ఈడ్చుకుని పోయిన వాడిన కానా, వాళ్ళు చంపాలనుకున్న వాడిన కానా? ఇవన్నీ నా బతుకులో ఉన్నాయి, కానీ ఆ ప్రభు నన్ను క్షమించినాడు. వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. సాక్ష్యం చెప్పడానికి తిమోతికి రాశాను, కానీ అవి జ్ఞాపకం చేసుకోవలసిన పనే నాకు లేదు. అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, మరిచామా వెనుక ఉన్న గతకాల పాపాలు? ఇది మీ మనసులో పెట్టండి. రెండవ సంగతి చెప్తాను వినండి మిత్రులారా. రెండవ సంగతి ఏంటనంటే, వెనుకున్న విజయాలు కూడా మరవడం చేత కావాలి. వెనుకున్న విజయాలు, ఏవో విజయాలు మనం పొందాం, ఉంటాయి మన విజయాలు. వాటిని మరవకపోతే ఎంత ప్రమాదంలో పడతామో చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపిస్తున్న దేవుని సేవకుడైన యెహోషువ, ప్రియులారా, దేవుని యొక్క ఆమోదాన్ని, అంగీకారాన్ని తీసుకొని తన సైన్యాన్ని నడిపిస్తూ కనానును స్వాధీనపరచుకోవడానికి పోతున్నాడు. ఆ క్రమంలో ఆయన యెరికో మీదకు వెళ్ళాడు. చాలా అద్భుతమైన విజయమే పొందాడు. యెరికో మీదకు వెళ్ళాడు, అద్భుతమైన విజయమే పొందాడు. ఆ విజయం తర్వాత ముందుకు వెళుతూ ఉండగా ఇప్పుడు ఆయన వెళ్ళవలసింది ఎక్కడికి అనంటే, హాయి అనే పట్టణం మీదకి వెళ్ళాలి. హాయి అనే పట్టణం మీదకి వెళ్ళాలి యుద్ధానికి. అయితే ప్రియమైన స్నేహితులారా,
ఆ రోజున యెహోషువ చేసిన పని, యెరికో మీదకు వెళ్లే ముందు యెరికో మైదానాల్లో నిలబడ్డాడు. దూషణ కత్తి చేత పట్టుకొని ప్రభు ప్రత్యక్షమై తన నడిపింపునిచ్చాడు. తన ప్రణాళిక దేవుడే చెప్పాడు. కానీ ఇప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళడానికి ముందు యెహోషువ అట్లా దేవుని వైపు చూడడంలా, ఇప్పుడు దేవుని వైపు చూడడంలా. యెరికో లాంటి ప్రాకారము కలిగిన పట్టణాలే మట్టి కరిపించేశాం, నేలకూలు చేశాం. దాన్ని స్వాధీనపరుచుకున్న హాయంతండి మన ముందు గతకాలపు విజయాలు దేవుని మీద మనం ఆధారపడకుండా చేసేస్తాయి. గతకాలంలో మనం పొందిన విజయాలు మన దేవుని మీద ఆధారపడకుండా మనల్ని పాడు చేస్తాయి. అప్పటికి విజయాలు వచ్చాయి చాలు, ఎప్పటికి ఆ విజయం ఉంటుంది అనుకోకూడదు. ఏనాటికి ఆనాడే ప్రభు మీద ఆధారపడి బతకవలసిన వాళ్ళం. కానీ ప్రియులారా చూడండి, యెహోషువ చేసిన తప్పిదం ఇలా ఉంది. దానికి గల కారణం వేగులు వారిచ్చిన సమాచారం కూడాను. యెహోషువ గ్రంథం 7:3 చూస్తారా? హాయపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అన్నారు. సరే వారన్నారు, సరే దేవుడేమన్నాడు? 2-3 వేల మందిని పంపించు జాషువా, సరిపోతుందని ఆయన ఏమైనా అన్నాడా? ఈయన ప్రియుల గతకాలపు విజయాల వెలుగులో అంత పెద్ద పట్టణాన్ని సునాయాసంగా మేము ఓడించి స్వాధీనపరుచుకున్న వాళ్ళం, హాయి మా ముందు ఎంత అనుకొని ప్రియులార వేగుల వారు ఇచ్చిన సమాచారం ప్రకారమే ప్రియులార 3,000 మందిని పంపినట్ట. ఏమైనారు వాళ్ళు? చదువుతున్నాను చూడండి 4-5 వచనాలు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు, కానీ వారు హాయివారు ఎదుట నిలవలేక పారిపోయేది. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. గతకాలపు విజయాలు వచ్చాయి, కానీ మర్చిపోకుండా ఆ విజయాల వెలుగులో వెళ్ళిపోదామనుకుంటే ప్రమాదమే ఎదురు చూస్తాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా వినండి, ఈ రాత్రి వేళ దేవుడు ఏదైనా విజయం నీ ఖాతాలో వేస్తే, నీ జీవితంలో వస్తే, ఆ విజయాన్ని బట్టి దేవుని స్తుతించు. కానీ మరో పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడే విజయం వచ్చింది కనుక ఇప్పుడు వచ్చేస్తుందిలే అని చెప్పి దేవుని మీద ఆధారపడకుండా ఉండి నీ ఇష్టానుసారంగా అడుగులు వేయటం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే అవుతుంది. వింటున్నారు కదా ఈ మాట? విజయాలు వచ్చాయి, అప్పటిగా విజయం అండి, ఎప్పటికది కాదు కదా. ఈరోజు పొందుకోవలసిన విజయం నేను పొందుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని తోడు కలిగి ఉండాలి, దేవుడిచ్చే విజయాన్ని నేను అందుకోవాలని దేవుని వైపు చూడటం మనం నేర్చుకుంటాం. అది మర్చిపోకపోతే వినండి, ఆ విజయం బట్టి వెళ్ళిపోతాం ముందుకు. ఇది రెండో సంగతి. మొదటి మాట, వెదుకటి ఉన్న మరవాలనంటే గతకాల పాపాలు మరవండి. రెండవది, గతకాలపు విజయాలు మరవండి. మూడో మాట చెప్తాను రండి. మూడో మాట, గతకాలపు సుఖాలు కూడా మర్చిపోండి. అప్పటికి దేవుడు కొన్ని సుఖాలు ఇచ్చాడు, అనుభవించావు, అవే జ్ఞాపకం పెట్టుకున్నావు అనుకోండి, ఆ రోజు నా జీవితం ఎంత బాగుందో, ఇప్పుడే నా జీవితం ఇట్లా తగలబడిందని నిన్ను నువ్వు నిందించుకుంటావు, నీవు అసంతృప్తిగా లోనవుతావు, నిష్ఠూరపడుతూ బ్రతుకుతుంటావు. అప్పటికి ఆయన సుఖం ఇచ్చాడు, అనుభవించావు, చాలు. ఎప్పటికి దేవుడు కష్టమే నీకు ఇచ్చాడు నీ మేలు కొరకు, దీన్ని స్వాగతించి ఈ కష్టము గుండా వెళ్ళాలి. కానీ ఆనాడైతే సుఖాలున్నాయండి, ఆనాడైతే ఎంత బాగుందండి జీవితం, ఇప్పుడేంటి కష్టాలని నీవు సనుక్కునే ప్రమాదములో పడకూడదు. ఈ ప్రమాదం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. చూపిస్తాను చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం, నేను చదువుతున్నాను ఈ మంచి మాట. సంఖ్యాకాండం ఇలా రాసి ఉంది మిత్రులారా, చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి, 4 నుంచి చదువుతాను. వారి మధ్య ఉన్న మిశ్రిత జనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 నుంచి. వారి మధ్య ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, ముక్క లేకపోతే ముద్ద దిగదేమో, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కూరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లిపోతుందంట. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు. అమ్మ వింటున్నారా? దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు. ఏమి జ్ఞాపకం వస్తున్నాయట? ఐగుప్తులో వారు అనుభవించిన సుఖాలు జ్ఞాపకం చేసుకుని
ఇప్పుడు సనుగుతూనే ఉన్నారంట. దేవునికి ఎంత కోపం వచ్చిందో, దేవునికి నచ్చని పాపం సనుగుల పాపం. దేవునికి నచ్చని పాపం సనుగుల పాపం. సనుగుతుంటే దేవుని కోపమే రగులుతుందట. చూడండి పైన 11:1 ఏం రాసిందో, జనులు ఆయాసమని గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. దేవుని కోపాన్ని రగలబెట్టేది నీ సనుగుల పాపం. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఎందుకు సనుగుతున్నావు అనంటే ఎవరితోనో పోల్చుకున్నావన్నమాట. వాళ్ళకది ఉంది, మాకిది లేదు. అప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా అయిపోయాం. ఈ కంపారిజన్ వినండి ప్రియులారా, ఈ పోల్చుకోవడం అనే నైజం ఉంది చూశారు, అది మనల్ని సనుగుల్లోనికి దింపేస్తుంది. దానికి గల కారణం, దానికి ముందు అసంతృప్తిలోకి వెళ్తామన్నమాట. పోల్చుకుంటాము, అసంతృప్తికి లోనవుతాము, సనుగుతుంటాము. ఎవరితోనో పోల్చుకుంటాము, అసంతృప్తికి లోనవుతాము, సనుగుతుంటాము. నీకు నీవే ప్రత్యేకం. నీకు ఏది దేవుడు ఇవ్వాలో అది ఇచ్చాడు. అలా అనుకుని ప్రియులారా, నువ్వు సనగడం మాని స్తుతించినావనుకో, నీ బ్రతుకు లోపల సంతృప్తి ఉందన్నమాట. ఈ మాట అందుకే ఇలాగంటాను, సంతృప్తి లేని వారు సనుగుతూ బ్రతుకుతారు, సంతృప్తి గలవారు స్తుతిస్తూ బ్రతుకుతారు. అంతే. మాకు విశాఖపట్నంలో ఒక ఆంటీ ఉంటుంది, 23 సంవత్సరాలుగా తెలుసు ఆ అక్కగారులా. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, భర్త కూడా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసరే. 2 పిల్లలు, ఒకడేమో యూకేలో ఉంటాడు, ఒకడేమో యుఎస్లో ఉంటాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడికి మీటింగ్ వచ్చినా పుస్తకాలు వేసుకొని వచ్చి ఆంటీ తెగ రాసేసుకుంటుంది వాక్యం అంటే అంత ప్రేమ అక్కగారికి. నేను ప్రతిసారి మీటింగ్కి వెళ్ళిపోయే ముందు ఆంటీ దగ్గర వెలిసి, ఆంటీ బాగున్నారా అని అడుగుతాను. అడిగితే బాగున్నాను స్వామిబాబు, ఏదో దేవుని కృప వలన అని అంటదేమోనని ఈ 23 సంవత్సరాలుగా కనిపెడుతున్నాను. ఈ రోజుకి ఆ మాట చెప్పట్లేదు ఆవిడ. ఈ రోజుకి ఆవిడ నోట్లోంచి ఆ మాట రావట్లా. ఆంటీ బాగున్నారంటే, ఏం బాగులే బాబు, మరి ఎప్పుడు బాగున్నానని చెప్పొద్ది, పెట్టిలేకెళ్ళాక చెప్పొద్దేమో, మీరు వెళ్ళి విని నాకు చెప్పండి కొంచెం పెట్టి దగ్గరికి. చచ్చినా కానీ బుద్ధి రాదేమో. ఎవరితోనో పోల్చుకుని, వాళ్ళకి అది ఉంది బాబు, మాకు ఇది లేదుగా. మీరు ఇద్దరు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, 2 చేతుల మీరు పెన్షన్ తెచ్చుకుంటున్నారు, మీ పిల్లలు చాలా బాగా సంపాదిస్తున్నారు, మంచి భవనం, మంచి వాహనాలు, మంచి వస్తువులు అన్నీ మనకి ఏంటి తక్కువైపోయింది నీకు? ఏం బాగులే బాబు, దేవుని కృప వల్ల బాగున్నామనే మాటే రావడం లేదండి. అసంతృప్తి అండి ఇది. వింటున్నారా లేదా? ఈరోజు చాలామంది అసంతృప్తి ఉండడం చేత సనుక్కుంటూనే, చేదరించుకుంటూనే బ్రతికేస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. ఐగుప్తులో ఆనాటి జీవితాన్ని, ఇప్పుడు అరణ్య యాత్రలో ఈనాటి జీవితాన్ని పోల్చుకొని చూస్తున్నారు. అప్పుడు ఉన్నవి ఇప్పుడు లేవు. ఆ సుఖాలు జ్ఞాపకం వస్తున్నాయట, సనుగుతూనే ఉన్నారు. మరవరా గతకాలపు సుఖాలు? దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు కానీ, దేవుడిచ్చిన వాక్యం జ్ఞాపకం లేదు కానీ, ఏమండి దేవుడిచ్చిన సుఖాలు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. అప్పుడు సుఖంగా ఉన్నాం, ఇప్పుడు కష్టాలు వెంబడి వెళ్ళిపోయినామని సనుగుతూ దేవుని కోపాన్ని రగలగొడుతున్నారు మనుషులు. ఆనాడు వారు, ఈనాడు మనం. ఆనాడు వారు, ఈరోజు మనం. అంతే. గతకాలపు సుఖాలు మరవడం మనకు చేత కావట్లేదు. ఇంకెక్కువ వివరించలేను, సమయం లేదు గనక. గతకాల పాపాలు మరవాల్సి ఉంది, గతకాలపు విజయాలు మరవాల్సి ఉంది, గతకాలపు సుఖాలు మరవాల్సి ఉంది. 4వ మాట చెప్తాను, గతకాలపు వైఫల్యాలు మరవాల్సి ఉంది. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితం అన్నాక. జీవితం అన్నాక ఎప్పుడు విజయాలైనా వైఫల్యాలు ఉండవా? దావీదు లాంటి వాడికే, ఏమంటే దావీదు హృదయం ఏంటో తెలుసా? 40వ కీర్తన 8వ చరణంలో దావీదు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది అన్నవాడు దేవుని చిత్తం చేయడం సంతోషమట. దేవుని ధర్మశాస్త్రం ఆయన ఆంతర్యములు ఉందట. కానీ అతని జీవితంలో పొరుగువాని భార్యను ఆశించాడు, ఒక ఫెయిల్యూర్. ఆమెతో వ్యభిచార పాపం చేశాడు, మరో ఫెయిల్యూర్. అటు తరువాత నరహత్య చేశాడు. ఈ నరహత్య యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఒక ప్రణాళిక వేసి మనిషిని చంపేసినాడు దావీదు కదా. ఇది కూడా మరొక వైఫల్యమే కదా తన జీవితంలో. ఇప్పుడు ఆ వైఫల్యాల విషయమై నాతాను ద్వారా దేవుడు పశ్చాత్తాపంలోకి నడిపించబడి ఒక అనుభవం ఆయనకి ఇచ్చిన తర్వాత
దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించినాడని అర్థమైంది. మరెప్పుడైనా నేను పొరుగువాని భార్యను ఆశించాను, నేను ఆమెతో వ్యభిచారం చేశాను, మళ్ళీ ఆమె భర్తను యుద్ధ భూమిలో చంపించినాను అని ఊరికే జ్ఞాపకం చేసుకుంటూ బతకలేదు ఆయన. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నేల ఒలికిన పాలు గురించి చింతించడం ఎందుకండి, తీస్తావా మళ్ళీ? నేల ఒలికిపోయిన పాల గురించి చింతేలా? వై షుడ్ వై వర్రీ అబౌట్ స్ప్లిట్ మిల్క్? నేల ఒలికిపోయిన పాలు గురించి చింతేయాలా? తీయగలవా మళ్ళీ దాన్ని? ప్రభువే క్షమించినాడు కదా నీ అపజయాన్ని, నీ ఓటమని. మళ్ళీ అవే జ్ఞాపకం చేసుకుంటూ, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, ఆ రోజులు ఎట్లా అయిపోయింది బ్రదర్, ఆ రోజులు ఎట్లా అయిపోయిందన్నా, నా జీవితం నిండా అపజయాలే అని ఈ అపజయాలన్నీ తలంచుకుంటూ మొర్రోమట్టు కూర్చుని ఉంటారు కొంతమంది దేవుని పిల్లలు. మీరు అట్లా ఉన్నారని నా అభిప్రాయం కాదు, వాక్యం అయితే వివరిస్తున్నాను వినండి. గతకాలపు పాపాలు మరవండి, గతకాలపు విజయాలు మరవండి, గతకాలపు చెప్పండి సుఖాలు మరవండి, గతకాలపు చెప్పండి వైఫల్యాలు కూడా మరవండి. ఇంకొక మాట చెప్తాను, గతకాలంలో ఇతరులు మనకు చేసిన కీడు మరవండి. వాళ్ళు తెలుసో తెలియకో కీడు చేసి ఉంటారులే నీకు. ఒక మాట అన్నారో, ఒక పని చేశారో, మొత్తాన్ని కీడు సంభవించింది. అది లోపల ఉంచుకుంటే ఏమైపోతావో తెలుసా? ఇతరులు నీ ఎడ్ల మాట్లాడిన ఒక చెడు మాట అయినా కావచ్చు, ఇతరులు నీకు విరోధంగా చేసిన పనన్నా కావచ్చు, అది హృదయంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా? కోపం వస్తుంది. కోపం కాస్త పెరిగి ద్వేషం అవుతుంది. ద్వేషము కాస్త పెరిగి పగ అవుతుంది. పగ కాస్త పెరిగి ప్రతీకారము తీర్చుకోవాలని రగిలిపోతావు. ప్రతీకారపు రగులు మంట లోపల పుట్టగానే తిరిగి నరహంతకుడుగా మారిపోతావు. ఆ వ్యక్తి మీద ప్రేమే ఉండదు. ఆ వ్యక్తి చేసిన కీడు జ్ఞాపకం చేసుకుని ఉంచుకుంటే ఆ వ్యక్తిని ప్రేమించలేక, ప్రేమ లేని ఒక విశ్వాసిగా నరహంతకుడు అనిపించుకుంటావు. నేను చెప్పలేదు ఈ మాట, యోహాను చెప్పాడు. చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక నేను చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు. అమ్మ వింటున్నారా? ఒక సహోదరి మీద, ఒక సహోదరుని మీద కోపం కాస్త పరిపక్వమై ద్వేషం కాగా, ద్వేషము కాస్త పరిపక్వమై అది పగగా మారగా, పగ కాస్త పరిపక్వమై ప్రతీకారముగా మారగా, ప్రతీకారముతో రగిలిపోతున్న నీవు నరహంతకుడు అయిపోతావు. జగత్తు సుమా, తెలుసో తెలియకో చేశారులే అని అనుకోవలసిన నీవు, వినండి మళ్ళీ వినండి. మంచి శుక్రవారం రోజున ఎవడి శిలువ మీద పలికిన 7 మాటల్లో మొదటి మాట మీద ప్రసంగం చెయ్యమంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, ఎరగరు గనుక వీరు క్షమించుము అని నువ్వు అన్నావు కదా దేవని సాగదీసి అర్ధగంట చంపుతావు మమ్మల్ని ఇక్కడ. మరి తెలుసో తెలియకో చేశాడు కదా, ఈమె తెలుసో తెలియక ఏదో చేసింది కదా, నువ్వు క్షమించి ప్రభువా నీకు జరిగినంత కీడు కంటే నాకు ఎక్కువ కీడు జరిగిందా? శిలువ మరణమంత కీడు చేయలేదు కదా ఈవిడ నాకు, శిలువ మరణమంత కీడు చేయలేదు కదా నా సహోదరుడు. శిలువ మరణం కంటే అధికమైన కీడు ఏదైనా చేస్తే నీవు కూడా క్షమించక్కరలేదు కానీ, నేను కూడా ఎవరిని క్షమించక్కరలేదు కానీ, నాకు తెలిసి శిలువ మరణము కంటే మించిన కీడుక ప్రపంచంలోనే లేదు. ఈ మానవ జాతంతా కలిసి యేసుకు చేసిన కీడు శిలువ మరణమంత కీడు. అది కీడుకు, మనిషి యొక్క దౌర్భాగ్యానికి, దుష్టత్వానికి పరాకాష్ట. అంతగా మించిన దౌష్టవ్యమే లేదు ప్రపంచంలో. అంత కీడును అనుభవించిన వాడు, వినండి, అంత కీడును అనుభవించిన వాడు దూషించబడుతూ బదులు దూషించలేదట, శ్రమ పెట్టబడుతూ ఎవడిని బెదిరించలేదట, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఎదుటివారిని అప్పగించలేదట, తన్ను తానే అప్పగించుకున్నాడు. ఈ రోజున ఎవడైనా మాట అంటే మన డైలాగులు ఎట్లున్నాయో తెలుసా? దేవుని క్రీస్తు న్యాయపీఠం ముందుకు వస్తావు, బెదిరించడమే ఇది కూడా. ఎటర్నిటీ విల్ డిసైడ్ బ్రదర్, నిత్యత్వంలో తేలిపోద్ది బ్రదర్. ఈ రోజున మన యూట్యూబ్లు చూస్తుంటే, మన అన్నలు చేస్తున్న వాదనలు మాటలు చూస్తే, వీళ్ళు వాక్యాన్ని మానేశారా, వదిలేశారా? వీళ్ళు బెదిరించుకుంటున్నారే.
నీస్తు న్యాయపీఠం ముందుకు వస్తావు, నా బోధ గొప్ప నీ బోధ గొప్ప తేలిపోద్ది అక్కడ. నేను మీద పెట్టమంటారు, మీరు పెట్టొద్దంటారా? ఒకడేమో చిటికలేసేమో ఉర్దూలో తిడతాడు, ఒకడేమో తొడగొట్టేమో ఆంధ్రాలో తిడతాడు. ఏం దిక్కుమాలి క్రైస్తవులు రా వీళ్ళు. మారరా? మాకేమిస్తారు మీరు మాదిరి చెప్పండి. మా వెనక వస్తున్న మా పిల్లలకి ఏమిస్తారో మాదిరి చెప్పండి. తిట్టుకు చేస్తారేమిరా మీరు? దూషించుకుంటారే, దూషించుకోవడం ఆగదు. మీరంటే బెదిరించినవో మానరు. ఏ బెదిరింపులో మళ్ళీ ఆధ్యాత్మిక బెదిరింపు. పరలోకం వస్తావుగా, క్రీస్తు న్యాయపీఠము తెలుసుకుందా. నన్ను మన్నించండి, నేను కొంచెం రఫ్గా చెప్పినట్టున్నాను, చెప్పగా తప్పదు. మళ్ళీ వీళ్ళకి ఫాలోయింగులు ఒకటి ఏడుస్తాయి, దిక్కుమాలి ఫాలోయింగులు. మా ఫేవరెట్ అండి. నీ ఫేవరెట్ తగలయ్యా, నీకు ఫేవరెట్ అయితే ముంచుకొని తిను. వాడు నేల మీద పడేసింది, వాడు నేల మీద పడేస్తాడే వాడు బలం. ముంచుకొని తినరా వాడి బలం. బుద్ధి లేని ఫేవరెటిజం. దేవుని వాక్యం ఏంటో, ఆధ్యాత్మిక విలువలేంటో, దీనత్వం ఏంటో, అవి ఏంటి, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో వదిలేసి ప్రియులారా, ఆయన మా ఫేవరెట్ కనుక ఆడు ఏదంటే అదే నిజం, ఈడు ఏదంటే ఇదే నిజం. మీరంటే యేసు ఫేవర్ ఎవడు చేసుకోవట్లా. యేసుకు ఫేవరెట్స్ లేరు ఇక్కడ. అందుకే ఒక పెద్ద ఆయన ఇలాగ అన్నాడు, మొదటి తరానికట దేవుడు బాగా తెలుస్తాడంట. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్కి దేవుడు బాగా తెలుస్తాడట. సెకండ్ జనరేషన్ క్రైస్తవులకి, వింటున్నారా, దేవుడు సేవకుడు ఇద్దరూ తెలుస్తారట. థర్డ్ జనరేషన్ క్రైస్తవులకి, వినండి ప్రియులారా, సేవకుడు ఒక్కడే తెలుస్తాడట. ఫోర్త్ జనరేషన్ క్రైస్తవులకి దేవుడు తెలియదు, సేవకుడు తెలియదు, ఇడికేది తెలియదట. న్యాయాధిపతుల గ్రంథం 2:10 నేనేమో నా సొంత మాట చెప్పలా. న్యాయాధిపతుల గ్రంథం 2:10 యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని ఒక తరము పుట్టేసిందట. అయ్యో అయ్యో అయ్యో, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టేసింది. ఎందుకు పుట్టిందనంటే, మీరంటే ప్రియమైన స్నేహితులారా, మనం చేస్తున్నటువంటి చేష్టలే కదా దీనికి తార్కాణం. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పండి. రగిలిపోతున్నారండి బెదిరింపులు. శిలువ మరణం కంటే ఎక్కువైన కీడు చేశాడా, నేను చూపిస్తాను నా తడాక అంటున్నారండి. ఏమైపోయారు మన వాళ్ళు అన్నలు? ఇదా ఈ తెలుగు క్రైస్తవ్యానికి మీరిచ్చే సందేశం? ఇదేనా మీరు మా ముందు చూపించే మాదిరి? ఇదివరకు ముసలి వాళ్ళగా ఉండి నమ్మకమైన సేవ చేసే, కష్టపడి కన్నీరు కార్చిన వారు ఇలాగ రాలిపోలేదండి. ఏంటో ఈ తరమలు ఇట్లా రాలిపోతున్నాం. అర్థం చేసుకుంటారని నమ్ముతా ఉన్నాను. బాధతో చెబుతున్నాను ఈ మాట. మర్చిపోమా, తెలిసన్నాడో తెలియకన్నాడో ఆయన్ని రోడ్డు మీదకి లాగడం ఏంటండి, ఆయన బజారుకి ఎచ్చడం ఏంటండి? నేనేమైనా నోవహు కుమారుడు లాగా హాము లాంటి వాడినా? ఎదుటివాడి యొక్క దిగంబరత్వాన్ని నేను డంకా వాయించి అందరికీ చెప్పడానికి. నేను హాము లాంటి పాపం చెయ్యను, ఎదుటివారి యొక్క నేకెడ్నెస్ నేను చూపించను. అతను నా సహోదరుడు, ఆమె నా సహోదరుని కడుపులో పెట్టుకొని దాచుకోవలసిన మనం వాళ్ళని చీరేస్తున్నాం. వాళ్ళ కడుపులు, వాళ్ళ జీవితాలు బజారుకి ఈడుస్తున్నాం. క్రైస్తవుల వేదికలు ఈ రోజున ప్రియులారా, ఎవరి సాటి సహోదరుని బద్నాము చేయడమే మా జీవితం. ఈ ప్రసంగికుడు చేసే ప్రతి ప్రసంగం మీద మా టార్గెట్ ఉంది అని ఎవడు పెట్టినాడు ఈ మధ్య. ఎడ్వర్డ్ అన్న మీదే పెట్టాడు. ఈయన చేసే ప్రసంగాలు మేము టార్గెట్ చేస్తాం, ఏదైనా కానీ విమర్శిస్తాం. అదే నన్ను దేవుడికి ఇచ్చిన పని. నశించిపోతున్నారా మనుషులు, ఎదగడం లేదురా బాబు. క్రైస్తవ్యంలో ఒక సహోదరుడు ప్రసంగాల మీద యుద్ధానికి ఎదుగుతానన్నట్టుగా. ఏమిటి ఆయన నీ శత్రువు? ఎవరు నీ శత్రువో కూడా నీకు అర్థం కాలేదా అని అనిపిస్తుంది ప్రియులారా. వింటున్నారా మీరంతా? ఎంత భయముతో బ్రతకాలో, ఎంత ప్రార్థనతో మనం జీవించాలో, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి చురుకుతనంతో ఉండాలో, ఎంత చక్కగా మన జీవితాలు చక్క చేసుకోవాలో కనీసం ఈ రాత్రైనా అర్థం చేసుకుంటారని భారంతో చెబుతున్నాను. మరవండి, గతకాల పాపాలు మరవండి, గతకాలపు విజయాలు మరవండి, గతకాలపు సుఖాలు మరవండి, గతకాలపు వినడి వైఫల్యాలు మరవండి,
గతకాలపు ఇతరులు చేసిన కీడులు మరవండి. ఇవి మీ మనసులో ఉంచుకున్నారా మీకు మీరు తగలబడిపోతారంతే. ఆధ్యాత్మికతే లేకుండా మనకు మనమే తగలబడి కాలిపోతామన్నట్టుగా తయారవుతాం. దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పౌలు అని అంటున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను. దావీదు ఒకటి అడిగాడు, యేసయ్య ఏమో వాడికి ఒకటి కొదువు ఉందని చెప్పాడు. మరియమ్మ ఏమో అవసరమైనది ఒకటి ఏర్పరచుకుందని అన్నాడు. ఈ గుడ్డివాడేమో ఒకటి నేను ఎరుగుతానన్నాడు. కానీ నేను ఒకటి చేసుకుంటున్నాను. నేను చేసేది ఏంటో తెలుసా? అంటే ఒకటి నోటి మాట, ఏమంటే ఎర్ర కళ్ళ కొనుక్కొని పెట్టుకో, తర్వాత ఇలా పట్టుకుంటే తిరుగుతూ ఉంటుంది కదా, ఏంటది అమ్మ ఆ పేపర్తో చేస్తుంటాడు, పరిగెత్తుంటే తిరుగుతుంటుంది, ఏమండి ఫ్యాన్ లాగా. అలాంటివి కొనుక్కోవడం, ఏమండి ఖర్జూరాలు కొనుక్కోవడం, తర్వాత ఏమో నోట్లో పెడితే నవ్వులుకుంటాక ఏంటి అవి, ఆ జీళ్ళు కొనుక్కోవడం. ఈ జీడిల భక్తి, ఈ చిల్లర భక్తి ఎంత బాగుందో జనం అంట. ఎక్కడ తక్కువ మంది ఉంటే సేవకుడు నిన్ను గురించి లెక్కప్పగించగలుగుతాడు దేవునికి. నీవు కూడా ఎదుగుతావు, అది నేర్చుకోండి. మీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్తుంటారు, నేను అడుగుతుంటాను, మీరు హైదరాబాద్ వెళ్ళారు ఆదివారం, స్థానిక సంఘం వదిలేసి ఎందుకు పోయారు అని అడిగితే, లేదండి అక్కడ కూడా చర్చికి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగితే, ఖైరతాబాద్ వెళ్ళామండి, లేకపోతే కోకట్పల్లి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు, చర్చి పేరు చెప్పండి అంటే ఏదో చెప్తారులేండి, మళ్ళీ ఆ పేరు నానోడితో మీరు చెప్పించడం ఎందుకు, మీకు తెలియదు కాదుగా. అక్కడికి వెళ్తే నువ్వేం పరిచర్య పొందేవయ్యా, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు, నువ్వు ఎలా రక్షించబడ్డావని పోను అక్కడికి వెళ్తే నిన్ను అడిగినోడు ఎవడైనా దిక్కుమొక్కున్నాడా? అనాథలాగా వెళ్ళావు, అనాథలాగా వచ్చావు. దీనికేమో మన కోకినాడ ఎక్స్ప్రెస్ ఒకటి వయా భీమవరం తిన్నగా తీసుకెళ్ళిపోద్ది తెల్లారింటికి అక్కడికి. దీని మీద పోతా ఉంటారు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి జనం. నిందించాను అనుకోకండి ప్రియులారా, నన్ను తప్పు పట్టకండి. మనం సంపూర్ణం కావాలి, క్రీస్తు యొక్క పోలిక రావాలి. ఇందాక తమ్ముడు చెప్పారా, ఇమేజ్, దేవుని యొక్క సారూప్యం మన లోపలికి రావాలి. దాని కొరకు ప్రియులారా నేను సంపూర్ణుడు కావాలి. దేవుడు నాకు అప్పగించిన మనుషులను నేను సంపూర్ణుడుగా చెయ్యాలి. ఇదే నా ముందున్న పని అన్నాడు. మొదటిది నా ముందు ఉన్నది యేసయ్య దగ్గర నుంచి జీతం, రెండవది నా ముందున్నది క్రీస్తు యొక్క సారూప్యం. మూడో సంగతి చెప్తాను రండి. మూడోది ఏముందట తన ముందు, నేను ముగింపుకు వచ్చేసాను. చూడండి 18వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 ఇలా రాసి ఉంది, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచునే చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారు కడుపే వారు దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు పెడుతున్నారు. అయ్యో వీళ్ళు ఎట్లయినా మార్చాలి నేను. ఎవరు వీళ్ళు, ఎవరండి వీళ్ళు అని అంటే వాక్యం చెబుతుంది ప్రియులారా, క్రీస్తు శిలువకు శత్రువులు. అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా వినండి, యేసు ప్రభు యొక్క శిలువకు శత్రువులు బీజేపీ వాడు కాదు, ఆర్ఎస్ఎస్ వాడు కాదు, విశ్వ హిందూ పరిషత్తోలు కాదు, బజరంగ్ దళ వాళ్ళు కాదు, వాళ్ళ శత్రువులు కాదు. ఇప్పుడు క్రీస్తు శిలువకు ఎవరండి క్రీస్తు శిలువకు శత్రువులు అని అంటే, సంఘములోనికి వచ్చే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వారు కడుపే వారు దేవుడు అనుకొని, నాశనమే వారు అంతంగా చేసుకొని, వారు సిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయపడుతూ డంబంగా బతుకుతుంటారే, వీళ్ళే శిలువకు శత్రువులు. వీళ్ళని ఎట్లయినా నేను మార్చాలి. వీళ్ళ గురించి ఏడుస్తూ మీతో చెప్పాను, ఇప్పుడు ఏడుస్తూనే రాస్తున్నాను ఈ మాటలు. వీళ్ళు ఎప్పుడు మారతారు, వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఆత్మీయత ఏంటో? అమ్మ వింటున్నారా మీరంతా? వినండి ఈ మాట, నా ముందు ఉన్నది క్రీస్తు చేతిలో నుంచి బహుమానం, ఆయన నోటులోంచి ఒక అభినందన మాట, అదే నా జీతం. నా ముందు ఉన్నది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత, అది నా జీవితంలోకి రావాలి, అదే నా ముందు ఉన్నది. మూడవ మాట, నేను యేసుక్రీస్తు కొరకు ఈ కార్నల్ పీపుల్, శరీర సంబంధులైన సంఘములోకి వచ్చిన వీళ్ళందరినీ సంపాదించేయాలి, అదే నా ముందున్నటువంటి పని. వెనుక ఉన్నవి మరచి ముందున్న ఈ మూడింటి కొరకు వేగిరపడుతున్నాను. మరవలసినవి 5, ముందున్నవి 3 చెప్పాను. చివరి ఇలా నేను ఎందుకున్నానో తెలుసా? 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి 20 వచనం ఇలా రాసి ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుసా?
నేను పౌరసత్వం పరలోకమందున్న వాడనని ఇలా బతుకుతున్నానర్రా. అక్కడ నుంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు వస్తాడు అని ఎరిగి ఇలా బ్రతుకుతున్నానర్రా. ఇది నా జీవితం అని పౌలు తన జీవితం అంతా తెరిచిన పుస్తకంలాగా మన ముందు పెట్టేశాడు ఈ రాత్రి. ఒక్క మాట మిమ్మల్ని అడిగి ముగించేస్తాను. నీ బ్రతుకులో ఒకటి ఉందా? దావీదుకు ఒకటి ఉంది, మరియకు ఒకటి ఉంది, గుడ్డివాడు బాగుపడి గుడ్డివాడికి ఒకటి ఉంది, పౌలు భక్తునికి ఒకటి ఉంది. ఆ ఒకటి కొదువుగా ఉన్న వాడికి ఇది ఒకటి కొదువు ఉందని ప్రభువు చేత వాడు కూడా హెచ్చరించబడ్డాడు. ఈ రోజున అదే మాట మిమ్మల్ని అడుగుతున్నా, నీ బ్రతుకులో ఒకటి ఉందా? ఏమిటా ఒకటి? దావీదు లాంటి ఒకటో, మరియ లాంటి ఒకటో, లేక ఆ గుడ్డివాడి లాంటి ఒకటో, పౌలు లాంటి ఒకటో, ఏదో ఒకటి మనం కలిగి ఉండాలి. ఏమీ లేకపోతే వినండి, ఆ ఒకటే కొదువుగా ఉందన్నాడు చూసావా, వాడి చోట్లోనికి మనం వస్తాం. ఇప్పుడు రండి, పౌల్లాగా వెనుకున్న వాటిని మరుద్దాం. పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ, విజయాలు జ్ఞాపకం చేసుకుంటూ, సుఖాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఓటములు జ్ఞాపకం చేసుకుంటూ, ఎదుటివారు చేసిన కీడులు జ్ఞాపకం చేసుకుంటూ మనలో మనం పాడైపోవడం ఎందుకు? పాడవడానికే యేసుప్రభు నమ్మామా? బాగుపడ్డానికే కదా. మన ముందు యేసయ్య దగ్గర జీతం ఉంది, మన ముందు యేసయ్య స్వారూప్యం మన ముందు ఉంది, మన ముందు అనేకులు రక్షించబడవలసి ఉంది. దాని కొరకే బ్రతుకుదాం. ఎందుకు అలా బ్రతకాలనంటే మన పౌరసత్వం పరలోకమందుంది. అక్కడ నుంచి మన ప్రభు అయిన యేసు మన కొరకు వేంచేనై ఉన్నాడు. ఈ సత్యములు నీకు అర్థమైతే, ప్రభువా నా బ్రతుకులో కూడా ఏదైనా ఒకటి కలిగి ఉంటాను ప్రభువా, నీ కృప నాకు ఇవ్వ. దావీదుకులాగా, పౌలన్నలాగా, మరియమ్మలాగా, ఆ బాగుపడిన గుడ్డివాడిలాగా నా బ్రతుకులో కూడా ఒకటి ఉంటుంది ప్రభువా, నేను ఒకటి కలిగి ఉంటాను, నీ కృప నాకు ఇవ్వండి అని మనం ఈ రాత్రి అప్పగించుకోకపోతే ఈ ప్రసంగాలు, ఈ ప్రయాస ఇవి నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయన్న భయముతో మిమ్మల్ని చేతులెత్తి వేడుతున్నాను. అడగండి ప్రభువుని, ఆ ఒకటి సంపాదించుకోండి. తలవంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మీరు ఉన్న చోట్లోంచి మీరు లేచి నిలబడితే కూడా మంచిదే. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. బైబిల్ చేతిలో పట్టుకొని లేచి నిలబడండి అమ్మ. కళ్ళు మూసుకోండి. వెంటనే 5-10 నిమిషాల్లో వెళ్ళిపోతాము. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని వాక్యం విన్నాం. మన మనుషుల మాటలు వినడానికి రాలేదు, జీవమగల దేవుని మాటలు వినడానికి వచ్చాము. ఎప్పటికే వెనుకున్న వాటిని ఊరికే పదే పదే జ్ఞాపకం చేసుకొని మానసికంగా కృంగిపోయి, ఆత్మలో అనగారిపోయి, ప్రియులారా ప్రేమలో పట్టుత్వం లేక, ప్రార్థనలో పరిపక్వత రాక, దేవుని సంకల్పాలు నెరవేర్చడంలో ప్రియులారా ఒక చచ్చిన స్థితికి వెళ్ళిపోయి మన జీవితం ఎక్కడో ఉంది. కానీ ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఇన్ని మాటలు మాట్లాడిన దేవుడు నీ తప్పులన్నీ చూపించి నేను కృంగదీయడానికి కాదు సుమా. ఈ బైబిల్ దేవుడు ఎవరో తెలుసా? నలిగిన రెల్లును విరవని దేవుడు. ఆ రెల్లు నలిగిపోయిందని విరిచాడు, దాన్ని తిరిగి కట్టే ప్రయత్నం చేస్తాడు. మకమకలాడుతున్న అవిసనార ఒత్తిన ఆర్పాడు, చెయ్యి అడ్డం పెట్టైనా వెలుగు నిలబెడతాడు. ఒత్తిని చమురుతాడు, వెలుగు బాగా రావాలని ప్రయత్నం చేస్తాడు. సెంటనరీ జీడిఎం చర్చ్ సకినేటిపల్లి వారు ఏర్పాటు చేసిన ఈ సభలలో దేవుడు నిన్ను కట్టాలనుకుంటున్నాడు చెల్లెలా. దేవుడు నిన్ను వెలిగించాలని కోరుతున్నాడు తమ్ముడు. ఈ మాటలు విన్న నీవు, అవును నీ వెనుకొన్నవేవో నేను వెంటాడుతున్నాయి, వాటిని మర్చిపోలేకపోతున్నావు, అవి నేను ఏడిపించేస్తున్నాయి, ఆత్మలో ఆనందించలేకపోతున్నావు, కుటుంబ జీవనంలో భక్తి జీవితంలో ఎక్కడో చాలా కృంగిపోయిన స్థితికి వెళ్ళిపోయినావు. అయినా పర్వాలేదు, కనికర సంపన్నుడు ఆయన. ఇప్పుడే మన కొయిర్ వాళ్ళు పాడారు, కనికరా సంపన్నుడా, కనికరము చూపే దేవుడు ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన కనికరం తరగదు. ఎంతమంది ఎంత తవ్వుకున్నా ఆ కనికరం అది తరిగిపోదు. అటువంటి మహా గొప్ప దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను కలుసుకుంటున్నాడక్క, నిన్ను కలుసుకుంటున్నాడు చెల్లెలా, నిన్ను కలుసుకుంటున్నాడు తమ్ముడు అన్న. ప్రభా ఈ ఒక్కటి నేను చేస్తాను ప్రభా పౌలులాగా, ఈ ఒక్కటి కోరుకుంటాను ప్రభా దావీదుకులాగా.
ఈ ఒక్కటి ఏర్పరచుకుంటాను ప్రభువా మరియలాగా. ఈ ఒక్కటి చెప్తాను ప్రభువా గుడ్డివాడు సాక్ష్యం ఇచ్చినట్టుగా. నీ కొరకు నన్ను బ్రతకనివ్వండి. ఆత్మ సంబంధమైన విలువలు నాలో పెంచండి. నీ కృప నాకు ఇవ్వండి అని భారంతో ఇష్టంతో ప్రార్థన చేసుకుందాం. ఇందాక దైవజనుడు చెప్పిన సందేశంలో దేవుని మహిమ మన మందిరాలు వదిలిపోకమునిపే, దేవుడు మనల్ని చెరకు వదిలేకమునిపే ప్రమాదం మన మీదకు పొంచి ఉంది. అది ఇంకా మన మీదకు రాకమునిపే విరిగిపోదామా, పగిలిపోదామా? దైవజనుడు పాట రాశాడు, అందులో ఈ మాట ఉంటుంది: విరగని మేఘం కురవదు, పగలని నేల పంటనివ్వదు. యేసయ్య చేతిలో 5 రొట్టెలు 2 చేపలు విరిగిపోతేనే 5,000 మందికి ఆహారమైనాయి. రా, దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకో. నన్ను విరువు యేసయ్యా అని అడుగు. నన్ను పగలగొట్టు యేసుబాబు అని అడుగు. నేను ఇలా అడుగుతాను, నన్ను దంచు ప్రభు అని అడుగుతుంటాను. అప్పుడప్పుడు నువ్వు నన్ను దంచాలి, నువ్వు నన్ను పగలగొట్టాలి, నువ్వు నన్ను విరగొట్టాలి. నీ సంకల్పాలు నా జీవితంలో నెరవేర్పుకు రావాలి. నీ కృప నాకివ్వా. అడుగుతావా? భారంతో ప్రార్థన చేసుకుంటావా? అన్న స్వామన్న, అంకుల్, స్వామంకుల్, ఏదో ఒకటి నా జీవితంలోకి వచ్చి తీరాల్సిందే. దావీదులాగనో, మరియలాగనో, బాగుపడిన గుడ్డివాడిలాగనో, పౌలన్నలాగనో ఏదో ఒకటి నా జీవితంలో రావాలని అంటుంది నాకు ఈ రాత్రి. ఆ ఒకటిని ప్రభువుని అడుగుతున్నాను. ఆ ఒకటేదో నువ్వు అడుగు. నా ఒకటి నీ ఒకటి కాకపోవచ్చు, నీ ఒకటి నా ఒకటి కాకపోవచ్చు, కానీ వాక్య సత్యాలు అందరికీ సమానమే. అడుగుదామా? ప్రార్థన చేసుకుంటావా చెల్లెలా? ప్రార్థన చేసుకుంటారా అక్కయ్య గారు? ఇది మంచి సమయం. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తుండగా కొంతమంది హృదయాలు దేవునికి స్పందిస్తూ ఉన్నాయి. నేను అది స్పృహ కలిగి నేను చెబుతున్నాను ఈ మాట, స్పృజించి చెబుతున్నాను ఈ మాట. కొంతమంది వివరణ తీసుకున్నారు, సవరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు చెల్లెలా. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు సహోదరుడా. ప్రభు నిన్ను బలపరచునుగాక. ఈ రాత్రి విన్న వాక్యం తీసుకుని ప్రార్థన చేసుకుని అప్పగించుకో. ప్రభువు నిన్ను కలుసుకుంటాడు. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన గడియల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అనేకుల జీవితాల్లో ఏదో ఒకటి ఉంది నీ కొరకు, మా జీవితాల్లో కూడా ఏదో ఒకటి ఉండాలి. నీ కొరకు సహాయం చేయండి. ఆ ఒకటి చేయటం మాకు నేర్పించండి. వెనుక ఉన్నవి మరుపు మాకు దయచేయండి. ముందున్న వాటి కొరకు వేగిరపడ్డం నేర్పించండి. మా పౌరస్థితి పరలోకముందుందని, అక్కడ నుంచి నువ్వు రాబోతున్నావనే సత్యం లోతుగా గ్రహించిన వారమై నీ కొరకు జీవించే కృపనిమ్మని నీ దాసులు రతన్ రాజు గారు, తమ్ముడు సైరస్, అలాగనే తమ్ముడు షాలేం, అలాగనే సంఘ పెద్దలు అందరూ పడుతున్న ఈ ప్రయాసకు తగిన ఫలం ఇవ్వండి. ఈ దినం మాతో ఉండి కార్యక్రమం నడిపించిన దైవజనుని బట్టి కూడా వందనములు. వాక్యాన్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. దూరం నుంచి ఎవరైనా నీ వాక్యం వింటూ ఉంటే వారిని కూడా దీవించము. రేపటి దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచుము. ప్రభు పేర వేడుతున్నాం తండ్రి. ఆమేన్.